దీనిలో భాగంగా జూలై 2025కి సంబంధించినటువంటి అంశాలను డిస్కస్ చేసుకోబోతున్నాం. సో లెట్ us గో అహెడ్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి అంశం, ఇక్కడ మనం ఈ నల్సాకి సంబంధించి నల్సా వారు ఒక స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. సో అదే వీర్ పరియార్ సహాయత యోజన 2025 స్కీమ్ని లాంచ్ చేశారు. సో పేరును ఒకసారి మనం ఇక్కడ ఉన్నటువంటి స్కీమ్ యొక్క నేమ్ని డీకోడ్ చేద్దాం. డీకోడ్ చేస్తే స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మనకు తెలుస్తుంది. రైట్, చూడండి. వీర్ నథింగ్ బట్ ఎవరండి? వీర్ అంటే సోల్జర్స్, వీరులు, సోల్జర్స్. పరివార్ అంటే కుటుంబం, సోల్జర్స్ యొక్క కుటుంబానికి దేనికి సంబంధించి సహాయత అంటే నథింగ్ బట్ హెల్ప్, ఇక్కడ లీగల్ హెల్ప్ చేయబోతా ఉంది. ఓకేనా? సో యోజన అంటే స్కీము 2025 అంటే ఈ సంవత్సరం లాంచ్ చేశారు. అర్థమైంది కదా? సో వీర పరివార్ సహాయత యోజన 2025 స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అండి? సో సోల్జర్స్ ఫ్యామిలీకు ఎవరైతే ఉన్నారో వారికి లీగల్ పరంగా, న్యాయపరంగా సహాయ కార్యక్రమాన్ని అందించడం స్కీమ్ని లాంచ్ చేశారు. సో లాంచ్ చేసింది ఎవరండి? నల్సా. సో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి ఆ యొక్క స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. సో లాంచ్ చేసినటువంటి వారు ఇక్కడ జస్టిస్ సూర్యకాంత్ గారు అయితే లాంచ్ చేశారు. ఇది ఒక ఆస్పెక్ట్గా మనం చెప్పుకోవచ్చు. వీరు వన్ ఆఫ్ ది జ్యుడిషియరీ ప్యానెల్ మెంబర్ వీరు. ఇక దాని తర్వాత ఇంకా ఫర్దర్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే లైక్ ప్రస్తుతము సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు అన్నప్పుడు భూషణ్ రామకృష్ణ గవాయ్, వీరు ప్రస్తుతం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఇదొక ఆస్పెక్ట్. ఇక దాని తర్వాత ఇంకా ఈ రెలవెంట్లో మాట్లాడుకోవాల్సి వస్తే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏదైతే మనం మాట్లాడుతూ ఉన్నామో వీరు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం భారతదేశంలో. వీరు ఇచ్చేటువంటి జడ్జిమెంట్ ఫైనల్. వీరినే కోర్ట్ ఆఫ్ రికార్డ్స్గా కూడా మనం చెప్పుకోవచ్చు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. సో వీరు జడ్జిమెంట్ పాస్ చేస్తే జనరల్గా అప్పీల్ అనేటువంటిది ఉండదు, బట్ ఇన్ స్పెషల్ కేసెస్లో రివ్యూ పిటిషన్ వేసుకోవచ్చు. అంటే అప్పీల్ ఉండదు. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత అప్పీల్కి దెర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ అప్పీల్. ఫైనల్ అప్పీల్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. బట్ జడ్జిమెంట్ పాస్ చేసిన తర్వాత రివ్యూ పిటిషన్ వేసుకుంటే మళ్ళీ అదే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. సో లైక్ బెంచెస్, జడ్జెస్ ఎక్స్పాన్షన్ చేసి జడ్జిమెంట్ని పాస్ చేస్తుంది. లైక్ 1 జడ్జ్, 3 జడ్జెస్, 5 జడ్జెస్, 7 జడ్జెస్, 11 జడ్జెస్ అట్లా ప్యానల్లో కూర్చొని జడ్జిమెంట్ని పాస్ చేస్తారు రివ్యూ పిటిషన్స్ వేస్తే. ఇక దాని తర్వాత చూసుకుంటే ఈ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, సో ఇట్ ఈస్ బాడీ టు ప్రొటెక్ట్ అవర్ కాన్స్టిట్యూషన్. సో భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం యొక్క పరిరక్షణ చేసేటువంటి బాధ్యత ఈ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి ఉంటుంది. సో దాంతోపాటు ఇదే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దాని యొక్క ఇంటర్ప్రిటేషన్ కూడా చేస్తూ ఉంటుంది. దాంతోపాటు కాన్స్టిట్యూషన్ సంబంధించి కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఉంటుంది. వీళ్ళే కాన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి జడ్జిమెంట్స్ని పాస్ చేస్తూ ఉంటారు. ఇంకోటి రిట్స్ ఉంటాయి, హెబియస్ కార్పస్ అని, సో మ్యాండమస్ అని, సెర్ష్యూరర్ అని. సో ఇట్లా రిట్స్ అనేటువంటి ఉంటాయి. సో రిట్స్ కూడా ఇక్కడ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో ఫైల్ చేసుకోవచ్చు. వీళ్ళు దాని రిలవెంట్లా జడ్జిమెంట్ అనేటువంటిది ఇస్తూ ఉంటారు. సో ఇది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన అంశం. ఇంకొక అంశం, టోటల్గా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి జడ్జెస్ యొక్క సంఖ్య ఎంత అంటే 34 ఉంటుంది. 34లో ఒకళ్ళు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, మిగిలిన 33 మెంబర్స్ ఎవరు అంటే ఎవరండి? ప్యానెల్ మెంబర్స్. టోటల్గా 34 మెంబర్స్ ఉంటారు. ఇక దాంట్లో కొలీజియం అనేటువంటి ఒక వ్యవస్థ ఉంటుంది. సో కొలీజియం అంటాం. సో కొలీజియం అనేటువంటి ఈ వ్యవస్థ ఏదైతే ఉందో, సో ఈ కొలీజియం అనేటువంటి వ్యవస్థలో టోటల్గా 3 మెంబర్స్ ఉంటారు. వారు 1+2. 1 అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సెకండ్ 2 అంటే టాప్ మోస్ట్ సీనియర్ జడ్జెస్ ఇన్ ద సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఇది సుప్రీంకోర్టుకి సంబంధించిన అంశాలు. ఇంకొక అంశం మనం చూద్దాం. లైక్ 50% డిక్రీజ్ ఇన్ కోరల్ కవర్ ఇన్ లక్షద్వీప్. యాజ్ సింపుల్ చెప్తా. కొన్ని ఇన్ఫర్మేషన్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడాల్సి వస్తే, భారతదేశంలో 2 ద్వీపాలు ఉన్నాయి, 2 ఐలాండ్స్ ఉన్నాయి. ఒకటి లక్షద్వీప్ అనేటువంటి ఒక ఐలాండ్, 2 అండమాన్ అండ్ నికోబార్ అనేటువంటి ఒక ఐలాండ్. ఓకే, సో ఇండియా ఇది అనుకుంటే ఈ ప్రాంతంలో ఇక్కడ లక్షద్వీప్ ఉంటుంది, ఇక్కడ అండమాన్ అండ్ నికోబార్ ఉంటుంది. అండమాన్ అండ్ నికోబార్ ఇక్కడ లక్షద్వీప్ అనేటువంటి ఐలాండ్స్ ఉంటాయి. ఈ ఐలాండ్ అనేటువంటిది, ఇక్కడ ఉన్న ఐలాండ్ అనేటువంటిది పూర్తిగా కోరల్ రీఫ్స్ అంటాం. సో దాని తెలుగులో పగడపు దిబ్బలు అంటాం. సో పగడపు దిబ్బల ద్వారా ఏర్పడిందే లక్షద్వీప్ అనేటువంటి ఐలాండ్స్. నెక్స్ట్ అండమాన్ అండ్ నికోబార్. క్లియర్ కదా?
ఇదేమో వాల్కనిక్ ఎరప్షన్ వల్ల, అంటే అగ్ని పర్వతాల యొక్క విస్ఫోటనం ద్వారా ఏర్పడినటువంటి ద్వీపాలు అండమాన్ అండ్ నికోబార్. పగడపు దిబ్బలు లేదా కాల్షియం కార్బోనేట్ అని అంటాం. పగడపు దిబ్బలు లేదా కాల్షియం కార్బోనేట్ వల్ల ఏర్పడినటువంటి ద్వీపాలైన ఐలాండ్స్ అయినా అవి లక్షద్వీప్ అనమాట. అర్థమైందా? సో అయితే ఇక్కడ పర్యావరణంలో వచ్చినటువంటి మార్పులు వలన ఈ లక్షద్వీపులు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో దీంట్లో ఉన్నటువంటి కోరల్ రీఫ్స్ కానీ కాల్షియం కార్బోనేట్ కానీ ఇది డిక్రీజ్ అవుతూ వస్తూ ఉంది, కలర్ చేంజ్ అవుతూ ఉంది, దానిలో ఉన్న జీవులు మరణిస్తూ ఉన్నాయి. దానికి గల కారణం ఏంటంటే పొల్యూషన్ వల్ల. సో ఆస్పెక్ట్స్లో చూసుకుంటే లైక్ ఇక్కడ చూద్దాం. సో అకార్డింగ్ టు ఏ 24-year research, the Lakshadweep archipelago coral reef cover has decreased from 37.24% to 19.6% of its 1998 level. Nothing but ఇక్కడ కోరల్ కవరేజ్ అనేటువంటిది 50% తగ్గిపోయింది. ఇప్పుడు 24 years ఆఫ్ టైంలో. సో అంటే ఈ ఎందుకు తగ్గుతూ ఉంది అంటే క్లైమేట్ చేంజ్, వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల వలన భూమిపైన అనుకోనటువంటి అవసరం లేనటువంటివి భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడతా ఉన్నాయని ఇండికేషన్స్. క్లియర్ కదా? ఇదొక అంశం. ఇంకొక అంశం ఇక్కడ మనకి ఇండియన్ జోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని అంశాలను మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ఈ కోరల్ రీఫ్స్ అనేటువంటివి, పగడపు దిబ్బలు అనేటువంటివి ఇవి రావడానికి, అంటే ఇవి సస్టైన్ అవ్వడానికి కావాల్సినటువంటి క్లైమేటిక్ కండిషన్స్ ఏంటి అంటే, ఇక్కడ ఉష్ణోగ్రతలు చూస్తే 23 degrees సెంటిగ్రేడ్ నుంచి 29 degrees సెంటిగ్రేడ్ వరకు ఉండాలి. అంటే మరీ ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండొద్దు, మరీ తక్కువ ఉష్ణోగ్రతలు ఉండొద్దు. అంటే మోడరేట్గా టెంపరేచర్ ఉంటే కోరల్ రీఫ్స్ అనేటువంటివి సస్టైన్ అవుతాయి. తర్వాత డెప్త్, ఎంత హైట్లో? డెప్త్ ఆఫ్ 50 meters ఎత్తులు. అంటే ఇప్పుడు నీరు ఉంటుందా, నీరు లోపల, అంటే పై ఫ్లాట్ నుంచి సముద్ర పైన పొర నుంచి లోపలికి ఒక 50 meterల కింద వరకు ఈ యొక్క కోరల్ రీఫ్స్ డెవలప్ అవుతాయి. ఎందుకంటే సన్లైట్ ఉన్నంత వరకు మాత్రమే కోరల్ రీఫ్స్ డెవలప్ అవుతాయి. సో సన్లైట్ ఉండాలి. నెక్స్ట్ సెలినిటీ చూసుకుంటే, సో నీటిలో యొక్క ఉప్పు శాతం అనేటువంటిది ఎక్కువగా ఉండొద్దు, తక్కువగా ఉండొద్దు. సో మీడియంగా ఈ సాల్ట్ కంటెంట్ అనేటువంటిది ఉండాలి. దాని తర్వాత వాటర్ క్లారిటీ. సో నీరు పరిశుభ్రంగా స్వచ్ఛంగా ఉంటేనే ఈ కోరల్ రీఫ్స్ అనేటువంటివి డెవలప్ అవుతాయి. వాటర్ పొల్యూషన్ అయితే ఈ కోరల్ రీఫ్స్ లో ఉన్నటువంటి జూజాంథలిన్ ఆల్గియా, సో జూజాంథలిన్ ఆల్గియా చనిపోతుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఈ కోరల్ రీఫ్స్ అనేటువంటివి కూడా చనిపోతాయి. నెక్స్ట్ చూసుకుంటే హార్డ్ సబ్స్ట్రేట్స్ ఫర్ ఎగ్జాంపుల్ వాల్కనిక్ ఎరప్షన్స్ లాంటివి ఇక్కడ జరిగిన యొక్క కోరల్ రీఫ్స్ యొక్క డెత్ రేట్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? సో ఇవి ఆ కోరల్ రీఫ్స్ యొక్క సస్టైనబిలిటీకి కండిషన్స్. భారతదేశంలో ఉన్నటువంటి ఫేమస్ మ్యూజిషియన్, నెక్స్ట్ కంపోజర్ అయినటువంటి ఏఆర్ రెహమాన్ గారు. సో వీరు ఓపెన్ ఏఐ అనేటువంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ యొక్క CEO అయినటువంటి సామ్ ఆల్ట్మన్తో కలిసి వారు ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయబోతూ ఉన్నారు. సో అదే సీక్రెట్ మౌంటైన్ అనేటువంటిది. ఓకేనా? సో జనరల్గా ఇది ఏఐ పవర్డ్ మ్యూజిక్ మెటావర్స్. సింపుల్గా నేను చెప్పాలి అంటే, మన ఏఆర్ రెహమాన్ గారు, ఓపెన్ ఏఐ యొక్క CEO సామ్ ఆల్ట్మన్ ఇద్దరు కూడా కలిసి మ్యూజిక్ రెలవెంట్లో కొత్త ఏఐ టెక్నాలజీని తీసుకురాబోతూ ఉన్నారు. సో అదే సీక్రెట్ మౌంటైన్ అనేటువంటి టైటిల్తో. సో దీని ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మ్యూజిక్ని కంపోజ్ చేయటము, మనం టెక్నాలజీ చూస్తూ ఉన్నాం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పీపీటీలు చేయడము, నోట్స్ ప్రిపేర్ చేయడం, రీసెర్చ్ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయడం అన్నీ చేస్తూ ఉన్నాం కదా. అట్లా మ్యూజిక్ని కూడా కంపోజ్ చేయొచ్చు. దానికి సంబంధించి ఇద్దరు కూడా కొలాబరేషన్తో వర్క్ చేస్తూ ఉన్నారు. సో అట్లా ఇది న్యూస్లో ఉన్నటువంటి అంశం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది అంశం ఏంటి అంటే వేరియబుల్ రేట్ రెపో. సో VRR అని అంటాం. వేరియబుల్ పేరు అంటే డెఫినేషన్ ఇంపార్టెంట్, అది దేనికి సంబంధించింది ఇంపార్టెంట్. సో వేరియబుల్ రేట్ రెపో. దాని ఇంకో టర్మ్స్లో వేరియబుల్ రెపో రేట్ అనేది పిలవచ్చు. రెండు కూడా కరెక్టే. వేరియబుల్ రేట్ రెపో అన్న కరెక్టే, వేరియబుల్ రెపో రేట్ అన్న కరెక్టే. సో ఇది ఏంటి అంటే ఇది ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క వెపన్. ఈ రెపో రేట్ అనేటువంటిది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క వెపన్ అండి. ఓకే, సో ఈ వెపన్తో ఏం చేయవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఎకానమీ, ఇప్పుడు మనకి ఏదైతే ఎకానమీ ఉంటుందో, సో సర్క్యులేషన్, కరెన్సీ సర్క్యులేషన్ అవుతున్నటువంటి ఎకానమీ ఏదైతే ఉంటుందో దాంట్లోకి ఎక్కువ డబ్బులను పంపించాలి అంటే కనుక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వేరియబుల్ రెపో రేట్ అనేటువంటి ఒక టూల్ ఉపయోగించుకొని పంపిస్తుంది. ఓకే, ఎక్కువ డబ్బులు పంపించాలి అంటే ఆ ఎకానమీలో ఎక్కువ డబ్బులు సర్క్యులేషన్ అవుతూ ఉంటే దాన్ని రిటర్న్ బ్యాక్ చేయాలి అంటే ఈ వేరియబుల్ రెపో రేట్లోనే మార్పులు చేస్తూ ఉంటుంది. అర్థమైందా? సో మార్పులు చేస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అంటే ఈ రేట్ కూడా ఇన్ఫ్లేషన్ బేస్ చేసుకొని, ద్రవ్యోల్బణం బేస్ చేసుకొని, డిమాండ్ అండ్ సప్లైని బేస్ చేసుకొని ఈ వేరియబుల్ రెపో రేట్లో మార్పులు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఎక్కువ కరెన్సీ సర్క్యులేట్ అవుతూ ఉంది అనుకోండి, అప్పుడు జనరల్గా ఏమైంది అంటే ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం వస్తుంది. అంటే అందరి దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నప్పుడు డబ్బు యొక్క వాల్యూ తగ్గుతుంది కాబట్టి దానివల్ల ఇన్ఫ్లేషన్ వస్తుంది. సో ఆ సిచ్యువేషన్లో ఏం చేస్తుంది అంటే వేరియబుల్ రెపో రేట్ ఏదైతే ఉందో దీన్ని పర్సంటేజ్ పెంచుతారు, ఇంక్రీజ్ అవుతుంది. సో విఆర్ఆర్ని ఇంక్రీజ్ చేస్తారు. అప్పుడు ఏమైంది, ప్రజలలో ఉన్నటువంటి డబ్బులు ఎక్కువగా ఏవైతే ఉన్నాయో అవి బ్యాంకుల దగ్గరికి వచ్చి బ్యాంకుల దగ్గర నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేస్తుంది. అంటే అక్కడ ఇన్ఫ్లేషన్ బ్యాలెన్స్ అవుతుంది. లేదు ప్రజల దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి, ఎకానమీ సర్క్యులేట్ అవ్వట్లేదు అన్నటువంటి సిచ్యువేషన్లో అప్పుడు మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది అంటే ఈ విఆర్ఆర్ రేట్ని డిక్రీజ్ చేస్తుంది. అప్పుడు ఏం చేస్తే అప్పుడు బ్యాంకుల దగ్గర, అంటే అప్పుడు ఆర్బీఐ దగ్గర ఉన్నటువంటి స్టోర్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి బ్యాంకులకి వెళ్తే బ్యాంకుల దగ్గర నుంచి మళ్ళీ పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు డబ్బులు ఎక్కువగా సర్క్యులేట్ అవుతాయి. దాని ద్వారా ఈ యొక్క ఎకానమిక్ సైకిల్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో అది కూడా వన్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్దీ అన్నట్టు, గ్రోత్ పెరుగుతుంది. అట్లా ఈ మార్పులు చేస్తూ ఉంది. సో ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఇదే మెకానిజాన్ని ఉపయోగించుకొని సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 50,000 కోట్ల రూపాయలను మళ్ళీ పబ్లిక్లోకి పంపించబోతూ ఉంది. అంటే వేరియబుల్ రెపో రేట్ని తగ్గిస్తారు. సో వడ్డీ అంటే ఇది తగ్గించినప్పుడు ఆటోమేటిక్గా బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ దగ్గర అప్పు తీసుకొని ఆ డబ్బులను పబ్లిక్కి లోన్లు ఇస్తారు. అప్పుడు లోన్లు ఇచ్చినప్పుడు పీపుల్లో ఎక్కువ డబ్బులు సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. సో అది ఇక్కడ న్యూస్లో ఉన్నటువంటి అంశం. సో ఇండియన్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇంకా దాంతోపాటు కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. రెపో రేట్ అని, రివర్స్ రెపో రేట్ అని, స్టాట్యూటరీ లిక్విడ్ రేట్ అని, క్యాష్ రిజర్వ్ రేషియో అని, బ్యాంక్ రేట్ అని, ఇవన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు. సో దానికి రిలవెంట్లో మనకి ఎకానమీకి సంబంధించి మన ఛానల్లోనే వీడియోస్ ఉన్నాయి, ఒకసారి మీరు చూడవచ్చు. ఇండియన్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అవన్నీ కూడా యూజ్ అవుతాయి. పాస్పోర్ట్కి సంబంధించి ర్యాంకింగ్ని రిలీజ్ చేశారు, అదే గ్లోబల్ పాస్పోర్ట్ ర్యాంకింగ్స్. సో ఇది ఒక సంస్థ అండి. సో వీరు గ్లోబల్ పాస్పోర్ట్ ర్యాంకింగ్స్ని విడుదల చేస్తూ ఉంటారు. సో ఆ ర్యాంకింగ్ ప్రకారం మరి భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 77. క్లియర్ కదా? అంటే ఇది ర్యాంకింగ్స్, గ్లోబల్ పాస్పోర్ట్ ర్యాంకింగ్స్ అంటాం. సో దీనిలో భారతదేశం యొక్క ర్యాంక్ 77. మరి ఈ ర్యాంకింగ్స్ని రిలీజ్ చేసేటువంటి ఇండెక్స్ లేదా సంస్థ ఎవరు అంటే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అంటాం. ఓకేనా? సో అదే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. అర్థమైందా? సో హెన్లీ అనేటువంటి సంస్థ ఈ పాస్పోర్ట్ ఇండెక్స్ని రిలీజ్ చేస్తుంది. సో అవే దీంట్లో ఉండేవే గ్లోబల్ పాస్పోర్ట్ ర్యాంకింగ్స్. అట్లా భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చి చూస్తే 77. సో ఈ ర్యాంక్తో అంటే ఈ 77 అంటే ఇచ్చారు కదా, ఇది ఓకే. గతంలో దీనికంటే మనకి ఎక్కువ ఉండేది, అంటే బ్యాడ్ కండిషన్లో ఉండేవాళ్ళం. బట్ ఇప్పుడు 77 మంచి పొజిషన్లోకే వచ్చామన్నట్టు. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటి అంటే ఈ మన ఇండియన్ గవర్నమెంట్ యొక్క మన పాస్పోర్ట్ కనుక మన దగ్గర ఉంటే మనం వీసా లేకుండా 59 ప్లేసెస్ అంటే 59 దేశాలని మనం పర్యటించవచ్చు అన్నట్టు. సో మన దగ్గర ఈ ఇండియన్ పాస్పోర్ట్ ఉంటే వీసా లేకపోయినప్పటికీ కూడా 59 దేశాలని 59. సో 59 దేశాలని మనం వీసా లేకపోయినా కూడా వెళ్ళొచ్చు. లైక్ అట్లా చూసుకుంటే నేపాల్ లాంటి దేశాలు, బంగ్లాదేశ్, అట్లా చాలా దేశాలు ఉన్నాయి అన్నట్టు వీసా ఆన్ అరైవల్ వచ్చేవి. ఇక దాని తర్వాత మనం చూసుకుంటే మరి ఇదే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారము ఏ దేశాలు ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి, ఏ దేశాలు లీస్ట్ ప్లేస్లో ఉన్నాయి, అవి ఒక్కసారి మనం చెక్ చేద్దాం. సో ఫస్ట్ టాప్ ప్లేస్లో ఉన్నటువంటి దేశం సింగపూర్. సో సింగపూర్ యొక్క పాస్పోర్ట్ కనుక ఉంటే వాళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు, ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు 193 దేశాలు ఉన్నాయి.
సో 193 దేశాలకు కూడా మనం వీసా లేకపోయినప్పటికీ కూడా వెళ్ళొచ్చు. ఫస్ట్ ప్లేస్. సో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం ఫస్ట్ ర్యాంకింగ్లో ఉన్నటువంటి దేశం ఏది అంటే సింగపూర్ అనేటువంటి దేశం. సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి దేశం ఏది అంటే జపాన్ అండ్ కొరియా, సౌత్ కొరియా. సో జపాన్ అయినా సౌత్ కొరియా పాస్పోర్ట్స్ ఉంటే 193 కంట్రీస్కి వీసా లేకుండా పోవచ్చు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, ఇటలీ, స్పెయిన్ ఈ దేశాలు ఉన్నాయి. లీస్ట్ టాప్ చూసాం, లీస్ట్ కూడా చూడాలి కదా. మరి లీస్ట్లో ఉన్నటువంటి దేశాలు ఏవి అంటే లాస్ట్లో ఉన్నట్టు దేశము 99 ర్యాంక్ అనమాట. గదే ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్ పాస్పోర్ట్ కనుక మీ దగ్గర ఉంటే కేవలం 25 దేశాలు మాత్రమే విజిట్ చేయగలరు. 98లో సిరియా 27 కంట్రీస్, 97లో ఇరాక్, 96లో పాకిస్తాను, సొమాలియా అండ్ యమన్ ఈ దేశాలు ఉన్నాయి. క్లియర్ కదా. సో ఇవి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం పాస్పోర్ట్ ర్యాంకింగ్స్. సో గత ఎగ్జామ్స్లో అడిగి ఉన్నారు హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం ఏ దేశానికి ఏ ర్యాంకింగ్ అనేది అడిగారు. కాబట్టి అడిగింది జనరల్గా ఇండియా అడిగారు. సో ఇప్పుడు ఇండియా అయితే 77 ఉంది. ఇక దాని తర్వాత ఇంకా ఫర్దర్గా అడగాల్సి వస్తే ఫస్ట్ ప్లేస్ సింగపూర్, లాస్ట్ ప్లేస్ ఆఫ్ఘనిస్తాన్. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకేదైనా అడిగితే సెకండ్ ప్లేస్ అడిగితే ఒకవేళ జపాన్ అండ్ సౌత్ కొరియా. ఓకే, కొరియాలు రెండు ఉన్నాయి, మళ్ళీ నార్త్ కొరియా ఉంది, సౌత్ కొరియా ఉంది. కాబట్టి జపాన్, సౌత్ కొరియా ఉన్నాయి సెకండ్ ప్లేస్లో. ఓకే, సో ఇవి పాస్పోర్ట్ ఇండెక్స్కి సంబంధించిన అంశం. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, సో అంతర్జాతీయ భద్రతా మండలి అని పిలుస్తూ ఉంటాం. సో వీళ్ళు ఒక రెజల్యూషన్ని పాస్ చేశారు. ఆ రెజల్యూషన్ ఏంటి అంటే ఇక మీదట దేశాలకు సంబంధించి ఏ దేశానికి అంటే ఒక దేశానికి ఇంకో దేశానికి డిస్ప్యూట్స్, బోర్డర్ డిస్ప్యూట్స్ అయినా, పొలిటికల్ డిస్ప్యూట్స్ అయినా, ఎకానమికల్ డిస్ప్యూట్స్ అయినా, జియోపొలిటికల్ డిస్ప్యూట్స్ అయినా, ఏ డిస్ప్యూట్స్ అయినా కానీ శాంతి భద్రతల మధ్య పీస్ఫుల్గా కూర్చొని డిస్కషన్ చేయండి అని యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ వారు ఒక యునానిమస్గా ఒక రెజల్యూషన్ని పాస్ చేశారు. ఇదొక అంశం. సో తరచుగా చూస్తూ ఉన్నాం కదా. సో వివిధ దేశాలకు యుద్ధం అవుతూ ఉంది. లైక్ రష్యాకి, ఉక్రెయిన్కి అండ్ ఇండియాకి, పాకిస్తాన్కి మన జరిగిన కాన్ఫ్లిక్ట్. అంతకుముందు ఇజ్రాయెల్కి, పాలస్తీనాకి, దాని తర్వాత మళ్ళీ ఇజ్రాయెల్కి, ఇరాక్కి, దాని తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పిక్చర్లోకి వచ్చి ఇరాన్ పైన జరిగి ఉన్నాయి కదా. సో అట్లా కాన్ఫ్లిక్ట్స్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీనివల్ల ఎకానమీ, గ్లోబల్ ఎకానమీ లాస్ అవుతుంది, గ్లోబల్ పొలిటికల్ స్టెబిలిటీ, గ్లోబల్ పీస్ అండ్ ప్రాస్పరిటీ లాస్ అవుతుంది. కాబట్టి సో ఆ ఉద్దేశంతో ఇప్పుడు అంటే యుఎన్ఎస్సిలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా సో 15 పర్మనెంట్ మెంబర్స్ అంటే 5 పర్మనెంట్ మెంబర్స్, 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఏవైతే ఉన్నారో మొత్తంగా 15 మెంబర్స్ కూర్చొని ఒక యూనిఫామ్ డెసిషన్ తీసుకొని ఓటింగ్ చేయడం జరిగింది. సో అట్లా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంట్. ఇంక ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యాక్ట్స్ గురించి మనం మాట్లాడాల్సి వస్తే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఏదైతే ఉందో సో ఇది 1945లో అక్టోబర్ 24న ఏర్పాటైంది. అందుకే ఈ డేని యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ డేగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. సో ఆ రోజున ఏర్పాటు చేశారు. సో ఏర్పాటు చేశాక యుఎన్ఓలో ఆర్గన్స్ ఉన్నాయి. లైక్ యునైటెడ్ నేషన్స్లో ఉన్న ఆర్గన్స్ లైక్ చెప్పుకోవాలి అంటే ఫస్ట్ది జనరల్ అసెంబ్లీ అని, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అని, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అని. ఓకే, దాని తర్వాత సెక్రటరేట్ అనేటువంటి ఇంకొక బాడీ, ఇది ఇంపార్టెంట్ బాడీ సెక్రటరేట్ అనేటువంటిది. దాని తర్వాత ట్రస్టీషిప్, సో యుఎన్ ట్రస్టీషిప్ అనేటువంటి ఇంకొక సంస్థ. దాని తర్వాత లీగల్కి సంబంధించింది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటాం, సో ఐసీజే అంటాం. సో అట్లా ఈ సంస్థలన్నీ కూడా వీటిని ఆర్గన్స్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ అంటాం. అర్థమైందా? ఆర్గన్స్ అంటే అవయవాలు అన్నట్టు. సో ఐక్యరాజ్య సమితికి అవయవాలు లేదా దీని బాడీస్ అయినా పిలవచ్చు మనం. సో టోటల్గా 6 ఉంటాయి. జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అండ్ సెక్రటరేట్, ట్రస్టీషిప్, ఐసీజే. సో అయితే ప్రజెంట్ అయితే ఈ ట్రస్టీషిప్ అనేటువంటిది లేదు, ప్రజెంట్ అయితే లేదు. మిగిలినటువంటి ఆర్గన్స్ అన్ని కూడా యాక్టివ్లో వర్కింగ్ చేస్తూ ఉన్నాయి. సో ఇండియా హ్యాస్ అఫీషియల్లీ బీన్ సెలెక్టెడ్ టు హోస్ట్ ద ఫిడే వరల్డ్ కప్ 2025 రన్నింగ్ ఫ్రమ్ అక్టోబర్ 30 టు నవంబర్ 27, 2025 అండి. సో సింపుల్గా చెప్పాలి అంటే ఫిడే వరల్డ్ కప్. సో ఇది మనకి చెస్కి సంబంధించింది. సో ఇది వరల్డ్ కప్, సో అంతర్జాతీయ పరంగా కాబట్టి సో మన భారతదేశము నిర్వహించబోతూ ఉంది. సో 2025కి సంబంధించి. సో ఇది అక్టోబర్ 30 నుంచి నవంబర్ 27, 2025 మధ్య జరగబోతూ ఉంది. సో ఎగ్జాక్ట్గా ఇండియాలో ఇంకా వెన్యూ అనేటువంటిది డిసైడ్ అవ్వలేదు.
సో ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ కేస్ డిసైడ్ అయ్యి పబ్లిక్ డొమైన్లోకి వస్తే నేను దాన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా? సో టిల్ దెన్ వెయిట్. ఓకే, సో ఇదండి. సో దాంతోపాటు మన భారతదేశానికి చెందినటువంటి వారు కోనేరు, హంపి లాంటి వారు, నెక్స్ట్ మనం చూసుకుంటే చాలామంది కూడా ఈ యొక్క గ్రాండ్ మాస్టర్లు అవడం జరిగింది. గుకేష్ అని చెప్పేసి తమిళనాడుకు చెందినటువంటి ఒక స్టూడెంట్. సో వీళ్ళందరూ కూడా గ్రాండ్ మాస్టర్ టైటిల్స్ని కైవసం చేసుకోవడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇంకొక అంశం మనకి హత్తి ట్రైబ్ న్యూస్లో ఉంది. సో హత్తి ట్రైబ్, సో జనరల్గా వీళ్ళు ఎందుకు న్యూస్లో ఉన్నారు అంటే ఈ హత్తి ట్రైబ్ అనేటువంటి వారు పాలియాండ్రీ అనేటువంటి దాన్ని ఫాలో అవుతూ ఉన్నారు, అందుకు ఇప్పుడు న్యూస్లో ఉంది. మరి ఇది కరెంట్ అఫైర్స్లో ఉన్నప్పటికీ కూడా స్టాటిక్ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సొసైటీకి అంటే ఇండియన్ సొసైటీకి లేదా సోషల్ ఇష్యూస్కు ఇంపార్టెంట్ అయినది. సో ఇండియన్ సొసైటీకి లేదంటే సోషల్ ఇష్యూస్కు ఇంపార్టెంట్ అయినటువంటిది అండి. క్లియర్ కదా? నెక్స్ట్ అంశం, ఇంకొక అంశం మనకి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ హత్తి ట్రైబ్ అనేటువంటిది, ఈ ట్రైబ్స్ ఏ రాష్ట్రాల్లో ఉన్నారో తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సో వీరు జనరల్గా హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ హత్తి ట్రైబ్స్ వారు ఎక్కువగా నివసిస్తూ ఉన్నారు. సో వీరు పాలియాండ్రీ అనేటువంటి ఒక ట్రెడిషన్ని ఫాలో అవుతూ ఉన్నారు. సో జనరల్గా పాలియాండ్రీ అంటే ఏంటి అంటే బహు భర్తత్వం అంటాం. బహు భర్తత్వం అంటే సింపుల్గా నేను చెప్పాలి అంటే వన్ గర్ల్. ఓకే, సో ఒక అమ్మాయి చాలామంది అబ్బాయిలను పెళ్లి చేసుకోవడం అనమాట. ఇప్పుడు ఇమేజ్లో చూశారు కదా, ఒక అమ్మాయికి ఇద్దరు హస్బెండ్స్ ఉన్నారు. అట్లా ఇద్దరో, ముగ్గురో, నలుగురో, ఐదుగురో అట్లా హస్బెండ్స్ ఉంటే దాన్ని పాలియాండ్రీ అంటాం. ఇది ఇప్పుడు ఈ హిమాచల్ ప్రదేశ్లో ఉన్న హత్తి ట్రైబ్స్ ఫాలో అవుతూ ఉన్నారు. ఇంక వాళ్ళు కాకుండా కొన్ని ట్రైబ్స్ ఉన్నాయి, లైక్ తమిళనాడు నీలగిరి హిల్స్లో ఉండేటువంటి తోడా ట్రైబ్, వీళ్ళు కూడా పాలియాండ్రీ అంటే ఒక్క అమ్మాయి ఇద్దరు, ముగ్గురు అబ్బాయిలను పెళ్లి చేసుకోవడం, లేదా ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి అబ్బాయిలు ఉంటారు అంటే బ్రదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పెళ్లి చేసుకోవడం అనమాట. నెక్స్ట్ ఉత్తరాఖండ్లో కాసా అనేటువంటి ట్రైబ్, హిమాచల్ ప్రదేశ్లో హత్తి, మేఘాలయలో ఖాసీ, నార్థన్ ఇండియాలో లదాని బోటా, కేరళలో నాయర్. సో వీళ్ళు అంటే అమ్మాయిలు ఒక నలుగురు, ముగ్గురు, లేకపోతే ఇద్దరు, ఒకళ్ళు కాదు ఎక్కువ మంది, సో ఇద్దరు కంటే ఎక్కువ అబ్బాయిలను పెళ్లి చేసుకుంటూ ఉంటారు, పాలియాండ్రీ అంటాం. ఇక దాని తర్వాత ఇంకా దాని అపోజిట్గా ఉంటుంది. ఓకేనా? సో లైక్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక అబ్బాయి ఇద్దరు, ముగ్గురు అమ్మాయిలను పెళ్లి చేసుకుంటారు, అవి కొన్ని ట్రైబ్స్లో కూడా ఉన్నాయి. దాని తర్వాత మోనోగామి అంటాం, అంటే పాలియాండ్రీకి అపోజిట్ వర్డ్ పాలిగామి అంటాం. పాలియాండ్రీకి అపోజిట్ పాలిగామి. సో పాలిగామి అంటాం. ఇది ఏంటి అంటే వన్ బాయ్ మెనీ గర్ల్స్, సో దీన్ని పాలిగామి అంటాం. సో ఇది కూడా ఇండియాలో చాలా ప్లేసెస్లో, చాలా ట్రైబ్స్లో కూడా కామన్గా ఉంది. పాలియాండ్రీ అంటే వన్ గర్ల్ మెనీ బాయ్స్, క్వైట్ రిపోర్ట్ అపోజిట్. పాలియాండ్రీ అంటే అబ్బాయి ఎక్కువ అబ్బాయిలు, పాలిగామి అంటే ఎక్కువ అమ్మాయిలు. ఇక దాని తర్వాత ఎక్కువ కాకుండా ఓన్లీ 1:1 అంటే దాన్ని మోనిగామి అంటాం. సో 1:1, 1 మేల్ అండ్ 1 ఫీమేల్, సో దాన్ని మోనోగామి అంటాం. అంటే మోన్ అంటే సింగిల్ కదా, మోనోగామి అంటే గ్యామెట్స్లో గామి, సో మోనోగామి అంటాం. సో అంటే ఒకళ్ళు పెళ్లి చేసుకోవడమే. సో ఇది మనకి ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సిన అంశాలండి. ఓకే, సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు పాలిగామి అంటే ఏంటి, మోనోగామి అంటే ఏంటి, పాలియాండ్రీ అంటే ఏంటి. సో పాలియాండ్రీని ఫాలో అవుతున్నటువంటి ట్రైబ్స్ ఎవరు, ఈ ట్రైబ్స్ ఏ ఏ ప్రాంతాలలో నివసిస్తూ ఉన్నారు అనేటువంటిది ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు. బీహార్కి సంబంధించి సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ న్యూస్లో ఉంది కదా, సో డిస్కస్ చేస్తాం మనం ముందు స్లైడ్స్లో. బీహార్కి సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్ లిస్ట్ అనమాట. సో అదొక రిఫార్మ్ జరుగుతూ ఉంది. దాంతోపాటు ఇంకొక రిఫార్మ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకురావడం జరిగింది. ఆ రిఫార్మ్ ఏంటి అంటే ఇక్కడ ఓటర్ బూత్లు ఉన్నాయా, సో విలేజెస్లో ఉంటాయి ఓటర్ బూత్స్ ఉంటాయి. సో బూత్ లెవెల్ ఆఫీసర్స్ దానికి ఇన్ఛార్జ్గా ఉంటారు. సో బిఎల్ఓ అంటాం. సో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇన్ఛార్జ్గా ఉంటారు. అదొక బూత్, పోలింగ్ బూత్ అంటాం. సో అంతకుముందు ఈ పోలింగ్ బూత్లో ఒక్కొక్క బూత్కి 1500 మంది ఓటర్లు ఓటేసే విధంగా ఉండేది. సో దానివల్ల రష్ ఎక్కువ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు దాన్ని తగ్గించి కేవలము 1200 అండి, కేవలం 1200 మంది మాత్రమే, కేవలం 1200 మంది మాత్రమే ఉండే విధంగా తగు చర్యలు తీసుకున్నారు. అట్లా తీసుకోవడం ఇప్పుడు ఇండియాలోనే ఫస్ట్ అనమాట.
సో ఫస్ట్ బీహార్లోనే మొట్టమొదటిసారిగా ప్రారంభించారు కాబట్టి సో ఫస్ట్ కాబట్టి ఇంపార్టెంట్, అర్థమైందా? సో పోలింగ్ బూత్లో కేవలం 1200 లేదా అంతకంటే తక్కువ ఓటర్లను ఉన్నటువంటి చేసేటువంటి కార్యక్రమం చేస్తుంది బీహార్లో. ఇది మొట్టమొదటి రాష్ట్రంగా మనం చెప్పుకోవచ్చు. ఇక దానిలో స్ట్రాటజిక్లో భాగంగా ఇంకొక అంశం మనం మాట్లాడుకోవాల్సి వస్తే జ్ఞానేష్ కుమార్ అండి. ఓకే, సో ప్రస్తుతం కేంద్ర ఎన్నికల అధికారి అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఈసీఐ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే జ్ఞానేష్ కుమార్ ఐఏఎస్. సో వీరు కాకుండా ఇంకా ఇద్దరు కమిషనర్స్ ఉంటారు. సో వాళ్ళలో ముఖ్యులు ఎవరు అంటే ఈయన జ్ఞానేష్ కుమార్ గారు. ఓకేనా? సో ఇవి మనకి నేషనల్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.